రేగుపళ్ళ చెట్రా? కోసుకుందాం రండి రండి. ఇక్కడ చాలా ఉన్నాయి. కొయ్ కొయ్. ఇవేం బాగలేదు రాజు. కాసి రేగుపళ్ళు రాజు. రాజు, ఈ కాశీ రేగుపళ్ళు నీకెలా వచ్చాయి రాజు? అదంతేలే. మనము బాలాస్వామి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వడ మిలనా చాందిని మిలా మీరు భగవాన్ బాబా, మీరు మాకు అల్లా బాబా. మీరు చెప్పినట్టు మా చాందిని మాకు దొరికింది బాబా. మాకు అన్నం పెట్టే మా గుర్రం బాబా. మీకు అవును బాబా, మా చాందిని మాకు దొరికినది. నువ్వు చెప్పినట్టు మా చాందిని మాకు దొరికినది. నువ్వు నిజంగా దేవుడు బాబా. నీ మేలు మర్చిపోలేము బాబా. బాబా, నువ్వు నిజంగా భగవంతుడివి బాబా. నువ్వు చెప్పినట్టు మా గుర్రము మాకు దొరికినది. మా కుటుంబానికి అన్నము పెట్టిన బాబా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము బాబా. నువ్వు నిజంగా భగవంతుడివి. ప్రసాద్ దియా, సలీం భాయ్ आओ, ప్రసాద్ ले लो. బాబా బాబా, నువ్వు నిజంగా దేవుడి బాబా. నువ్వు నిజంగా దేవుడు బాబా. గుళ్ళు గోపురాల వద్ద సత్యం దైవమని, దైవస్వరూపుడని పండితులు పామరులు చెప్పుకోగా నేను స్వయంగా విన్నానయ్యా. పెద వెంకమరాజు గారి అబ్బాయి రాజు సామాన్యబాడు కాడు. యుగానికి ఒక రూపం శ్రీహరిది. ఈ యుగానికి సత్యం రూపం శ్రీహరిది. మీరందరూ చూశారుగా సత్యం మాటలలోని మహిమను. కులమతాలకు అతీతుడైన వాడు సత్యం. సమరస సన్మార్గ స్థాపకుడు సత్యం. వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను బాలప్రాయంలోనే జీర్ణించుకున్న మహనీయుడు, పరమ భాగవతోత్తముడు మన సత్యం. సత్యం దృష్టి దివ్య దృష్టి, సత్యం వాక్కు దైవవాక్కు. సత్యం దాని యొక్క రూపము దైవస్వరూపము. సత్యం లీలలు దైవలీలలు. ఇవి నా మాటలు మాత్రమే కావు. చెవులారా విన్నాను, కనులారా చూశాను. అంతేకాక అనుభూతి పరంగానూ అనుభవించాను. పెద్ద ఆయన చెప్పింది నిజమే. సత్యం సామాన్య బాలుడు కాదు, దైవ స్వరూపుడట. నిజమే. ఆ విధంగా చిన్న వయసులోనే స్వామివారిలోని దైవశక్తిని ఎందరో గుర్తించారు, భగవదవతారమని భావించారు. స్వామికి జరిగింది, జరగబోయేది అన్నీ తెలిసేవా టీచర్? కదిలే ఆకైనా, పలికే మాటైనా కదలక ముందే, పలుకక ముందే స్వామికి తెలుస్తుంది. అందరూ మనుషుల్ని మాత్రమే చూడగలిగితే స్వామివారు మన మనసుల్నే చూడగలరు. స్వామి సర్వాంతర్యామి, అన్నింటా తానుంటారు పిల్లలు. స్వామివారు చిన్నప్పుడే దేవుడైపోయారా టీచర్? ఆయన మళ్ళీ చదువుకోలేదా టీచర్? మీరు చదువుకునే చదువు స్వామివారు కోరుకున్నది. జగత్ కళ్యాణం జరిపేవారికి మంత్రాలు తెలియవా, శ్లోకాలు తెలియవా? స్వామివారి చదువంతా భక్తి మార్గం వెతికేవారికి, ముక్తి మార్గం కోరేవారికి అర్థమవుతుంది. అందుకే స్వామివారు చెప్పే పాఠాలు సప్త సముద్రాలు దాటి ప్రపంచమంతటా తమ భక్తులకు దివ్య ప్రబోధాలయ్యాయి. టీచర్, మరైతే స్వామివారు ఆ తర్వాత ఏం చేశారు? స్వామివారికి అన్నీ తెలిసినా ఉరవకొండలో వారి అన్నగారింట్లోనే ఉండి చదువుకునేవారు. అప్పుడొక రోజు, చెప్పండి టీచర్. దేవునికైనా కష్టాలు తప్పవని రామాయణ మహాభారతాల్లో చెప్పినట్లుగా స్వామివారికి కూడా కష్టాలు తప్పలేదు. ఏమైంది టీచర్? స్వామివారికి ఏమైంది టీచర్?
స్వామివారు ఇంటి బయట నిల్చుని ప్రకృతిని తిలకిస్తున్నప్పుడు రాజు, మేము నీకోసం వచ్చాం కదా, మాతో మాట్లాడకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఈ ప్రకృతి గురించి, దానిలో ఉన్న ఈ పూల గురించి, ఈ చెట్టు గురించి, ఆ గుట్ట గురించి, చల్లటి గాలి గురించి, ఆ ఆకాశం గురించి, ఈ భూమి గురించి, అందులోని ఆనందాన్ని అనుభూతిగా అనుభవిస్తున్నాను. రాజు, అందరు పిల్లలు ఆడుతూ పాడుతూ ఆనందిస్తారు, నువ్వు ఆలోచిస్తూ ఆనందిస్తున్నావు. నీదంతా వింత ప్రవర్తన రాజు. అదంతేలే, నీకు అర్థం కాదు. రాజు, 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 ఏమి రాజు? అమ్మో, తేలు! రాజు, అయ్యయ్యో, రాజు, రాజు, ఏమైంది? రాజు తేలు కుట్టిందండి. తేలా? ఏమండి? అమ్మో, ఎంత పెద్ద తేలు! ఇది మంటకప్పలాగా ఉంది. అవునండి. సుశీల, నువ్వు వెళ్ళి లోపల మందులు పెట్టిన బస్సు ఉంది, త్వరగా తీసుకురా. అలాగే. రమేష్, నువ్వు వెళ్ళి వైద్యుని పిలుచుకురా. అలాగే. అయిపోయిందిరా, అయిపోయింది. ఎవరు? రాజుని తేలు కుట్టింది. శేషమరాజు గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. అలాగా, ఇప్పుడే వస్తున్నా. రండి, చూడండి, త్వరగా చూడండి. ఎక్కడ కుట్టింది? ఇక్కడే బొట్ల వేలు మీద. బొటన వేలు మీద? కాసిన మంచినీళ్ళు తీసుకురా అమ్మా. అలాగే. త్వరగా. కాసేపు స్పృహలో ఉండడు. అలాగే. ఏం కంగారు పడకండి, బాగైపోతుంది. మంచిదండి. ఎందుకే ఏడుస్తున్నావు? మరి పాపం స్వామి వారికి తేలి కొట్టింది కదా, ఎంత నొప్పి పెట్టిందో పాపం స్వామివారు. స్వామివారు దేవుడు కదా, ఆయనకు నొప్పి పుట్టదు కదూ టీచర్? నొప్పి పుట్టినా భరించే శక్తి వారికున్నది. స్వామివారికి కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు అన్నీ సమానమే. వాటిని ఓర్చుకునే శక్తి కూడా వారికున్నది. ఆ తర్వాత ఏమైంది టీచర్? స్వామివారిలో పెద్ద మార్పు వచ్చింది. తేలు కుట్టేదాకా అందరితో వేదాంత విషయాలు, జీవిత సత్యాలు ఎక్కువగా మాట్లాడే స్వామివారు పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో లీనమైనారు. ఎవరూ చూడని స్థలాల గురించి, పుణ్యక్షేత్రాల గురించి వివరంగా కళ్లకు కట్టినట్లు చెప్పేవారు. షిరిడీ క్షేత్రం చూడకపోయినా షిరిడీ గురించి అందరికీ చెప్పేవారు. టీచర్, మరి స్వామివారి చదువు? చదువు మానలేదు, కానీ
అన్న శేషమరాజు గారు స్వామివారిలో వచ్చిన మార్పును చూసి బాధపడ్డారు. తేలు కుట్టిన తర్వాత తన తమ్ముడి ప్రవర్తనలో వింత మార్పు వచ్చిందని తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు. అప్పుడు మన శేషమరాజు ఉత్తరం రాశాడు. అలాగా, మన సత్యం గురించి ఏం రాశాడు? శేషమరాజు ఏం రాశాడండి? మన సత్యాన్ని తేలుగుట్టిందట ఈశ్వరి. ఏమన్నారు? సత్యానికి తేలు కుట్టిందా? ఏమైందో? ఎలా ఉన్నాడు? భయపడకు ఈశ్వరి, వానికి ఏ ప్రమాదమూ జరగదులే. తేలు కుట్టడమే ప్రమాదం, అంతకన్నా ప్రమాదం ఏం జరగలన్నా? కంగారు పడకండి అమ్మా. పల్లెల్లో పాములు తేళ్లు తిరుగుతూనే ఉంటాయి, అవి కుట్టటము సహజమే. తేలు కుట్టడం సహజమా? ఎంత తేలిగ్గా చెప్పారండి. పసివాడికి తేలు కుట్టిందండి, బాధపడకుండా ఉండగలనా? బాధ నాకు మాత్రం లేదా ఈశ్వరి. అయినా ఏం చేయగలని చెప్పు. వాడు అక్కడ, మనం ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉన్నాడో రాశాడా? తేలు కుట్టిన తరువాత వైద్యుడు మూలికా చికిత్స చేశాడట. సత్యం ఎప్పటిలాగే లేచి తిరుగుతున్నాడట. అయితే 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 అంటున్నారు. ఏమైందండి? ఏం రాశాడు? వాడి ప్రవర్తనలో వింత మార్పు వచ్చిందట. తనలో తనే మాట్లాడుతూ, పురాణాలు ఒల్లిస్తూ, హస్తచాలనం చేస్తూ, వేదాంత ధోరణిలో ఏవేవో మాట్లాడుతున్నాడట. ఏమండి, ఇప్పుడే బయలుదేరి ఉరవకుండా వెళదాం. నా సత్యాన్ని చూడకుండా నేను ఉండలేను. ఈ చదువు లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డ నా దగ్గర ఉంటే నాకంతే చాలు. అంతగా బాధపడవలసిన అవసరం ఏమీ లేదమ్మా. ఈ తేళ్లు జల్లులు వాడిని ఏమీ చేయలేవు. సత్యం కారణ జన్ముడు, వీటన్నిటికీ అతిథులమ్మా. నీకు తెలియదా ఈశ్వరి, మొదటి నుంచి మన సత్యం అందరికన్నా భిన్నంగానే ఉంటాడు. వాని ప్రవర్తనే అంత. ఏమో, నాకేదో చాలా భయంగా ఉంది. వెంటనే ఉరవకుండా వెళ్ళాలి. నా బాబుని చూడాలి, నా బాబుని చూడాలి. అలాగేనమ్మా, అలాగే వెళ్ళండి. వాడి పరిస్థితి చూసి అక్కడ కూడా భయపడుతూ ఉంటారు. వెళ్ళండి. విషం ప్రవేశించినది, విషయం వెళ్ళిపోయినది. ఇహలోక బంధాలు బంధనాలు, పరలోక చింతనకు ప్రతిబంధకాలు. ఈ శరీరం అనిత్యం, ఆత్మ ఒక్కటి సత్యం. విష ప్రభావం ఏమిటో మరీ వింతగా మాట్లాడుతున్నాడు. వింతగా మాట్లాడటం కొత్త కాకపోయినా ఇవాళ వీడి దూరంలో వేదాంతం మరీ ఎక్కువగా ఉంది. అత్తగారికి మావగారికి జాబు రాశారు కదా, ఇంకా వాళ్ళు రాలేదు. ఇప్పుడు మరో జాబు రాసి ఎవరి చేతికైనా ఇచ్చి పంపిస్తే మంచిదండి. నేను అదే ఆలోచిస్తున్నాను. వెంటనే ఏర్పాటు చేస్తాను. జాబు రాయనవసరం లేదు, అర్ధగంటలో గృహమమ్మాయే ఇక్కడికి వస్తుంది. గృహమమ్మాయా? గృహమమ్మాయని ఎవరినంటున్నావు? మనకు జన్మనిచ్చిన తల్లే గృహమమ్మాయి. మనమ్మనా? అమ్మ ఇప్పుడు వస్తుందని నీకెలా తెలుసు? అదంతేలే. ఏమండి, సత్యం చెప్పినట్టు అత్తమాలు వస్తున్నారు. సత్యం చెప్పినట్టే జరిగింది. సత్యం చెప్పినట్లే వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు. నిజమే. అమ్మా, శేషమా, రామ్మా, అడుగమ్మా. నాన్న, ఏమైంది రండి నాన్న, శేషమా? త్వరగా రండి. బాబు బాబు, సత్యం ఎలా ఉంది? ఎక్కడ కుట్టింది నైనా తేలు? ఎక్కువ నొప్పి పెట్టిందా? నొప్పి శరీరానికేనమ్మా, మనసుకి కాదు. అంతా మాయ, నువ్వు మాయే. బాబు, సత్యం మాయ కాదురా, మన అమ్మరా. తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ నాకు సమానులే. ఏమిటి మాటలు సత్యం? సత్యం నా పేరు, ధర్మం నా దేహం, ప్రేమ నా స్వరూపం. విన్నావు కదమ్మా వీడి వేదాంత ధోరణి. ఇది వీడి వరుస. సత్యం, అందరిలా కాకుండా ఏదో కొంచెం భిన్నంగా ఉంటావనుకున్నానే కానీ ఇదేమిట్రా, వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు? నీకేమైంది నాయనా? ఒరే శేషమ్మ,
ఏమిట్రా ఇదంతా? ఆ విష ప్రభావం చూపిస్తోందమ్మా. మందులు వాడితే 4 రోజుల్లో తగ్గిపోతుంది. అయ్యో, వద్దు వద్దు. నా సత్యాన్ని నాతోనే పుట్టపర్తి తీసుకెళ్ళిపోతాను. అక్కడే వైద్యం చేయిస్తాను. నా బాబుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళలేను. నా సత్యాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళలేను. అత్తగారు చెప్పినట్టు చేయడం మంచిది. వాతావరణం పరిసరాలు మార్పును తెస్తాయేమో. అవును, నువ్వు చెప్పింది నిజమే. అమ్మా, మీ ఇష్ట ప్రకారమే జరగండి. ఒరే శేషమా, వెంటనే మా ప్రయాణానికి ఏర్పాటు చేయి. అలాగే నాన్న. వెంకమ్మా, పార్వతమ్మా, సత్యాన్ని తీసుకొచ్చానరా. ఏమ్మా, సత్యాన్ని తీసుకొచ్చేసారా? అవును మామయ్య గారు. ఏం తమ్ముడు, బాగున్నావా? బాగున్నానక్క. తేలు ఎక్కడ కుట్టింది? కాలు మీద. ఇప్పుడు నొప్పిగా ఉందా? లేదు, అదెప్పుడో పోయింది. వీడి ప్రవర్తనలో వింత మార్పు వచ్చింది. వేదాంతం ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అది మొదటి నుంచే ఉన్నదే కదరా. రేపు మంచి వైద్యుడికి చూపించి చికిత్స చేయించాలి. ఇట్రా, దేవుని ప్రసాదం. ఈ పండు తీసుకో. ఈ పండు యొక్క అంతరార్థం ఏమిటో తెలుసా తాతయ్య? దీనిపైన ఉన్న పొర మాయ. ఈ పండు శరీరం, దీనిలో ఉన్న రుచి ఆత్మ. ఈ శరీరాన్ని మాయ అనే చర్మం కప్పి ఉంటుంది. ఆత్మ కనిపించదు. వెంగమ్మ, మనది రత్నాకర వంశం. ఏదో దైవభక్తి, వేదాంత ధోరణి, ఇతరుల పట్ల దయాదాక్షిణ్యాలతో ఉండటం తప్ప ఈ మంత్రాలు తంత్రాలు ఈ గొడవ మనకు తెలియవురా. అది సరే నాన్న, మన సత్యం గురించి నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు. దైవశక్తో దుష్టశక్తో నాకైతే అర్థం కావటం లేదు. అందుకే మన నరసింహాచారి గారి కబురు చేశాను. వారు మంత్రశక్తి ఉపాసకులు. దీనికి తగిన చికిత్స చేయగలరనిపిస్తోంది. వెంగమరాజు గారు, వెంగమరాజు గారు, సమయానికి దయచేశారు. రండి. నమస్కారం కొండమరాజు గారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం. అయ్యా, దీనిండా మంచి తీర్థం తెప్పించండి. ఈశ్వరి, దీని నిండా మంచినీళ్లు తీసుకుని అందులో 2 తులసి దళాలు వేయండి అమ్మా. పాత్రగా పసుపు కుంకుమలు పెట్టండి. అలాగే. ఏ గాలి ధూళి సోకిందో నేను చూస్తాను. అబ్బాయిని పిలిపించండి. సత్యం, సత్యం, ఇక్కడ కూర్చో బాబు. నీ పేరు? సత్యం. నీ ఊరు? విశ్వం. నీ వయస్సు? నిత్యం. నువ్వు ఉంటున్న స్థలం? అనంతం. ఏమిటి నీ వాలకం? అది ప్రేమతత్వం. నువ్వు దయ్యానివా భూతానివా? ప్రేమ స్వరూపం. వేదాంతం ఎక్కువగా మాట్లాడుతున్నావు. తేలు విష ప్రభావమా ఏమిటి? కంఠంలో విషం దాచుకున్నాడు నీలకంఠుడు. జీర్ణించుకుంటే ఆ విషమే అమృతం. అలాగే వేదాంతం. అర్థం చేసుకుంటే అందులోనే కనిపిస్తుంది దైవత్వం. వెంగమరాజు గారు, ఈ అబ్బాయిలో విష ప్రభావం కంటే అసురగణాల ప్రభావమే ఎక్కువగా కనబడుతోంది. అసలు నీ గణమేమిటో నీకు తెలుసా? ఎదురు ప్రశ్నలు వేస్తోంది. అంటే ఇదేదో ఢాకినీ దయ్యం అనిపిస్తోంది. నేను దయ్యమా? అయితే నువ్వే కొరివి దయ్యం. ఎదురు ప్రశ్నలు వేస్తావా? సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నీకేం కనిపిస్తోంది? తులసీదళం. ఇది కాదు, ఇప్పుడు చూసి చెప్పు, ఏం కనిపిస్తోంది? అదిగో శివధనుస్సు, పుష్పక విమానం. సంజీవి పర్వతంతో ఆంజనేయుడు ఆకాశంలో వెళ్తున్నాడు. ఏడి, ఎక్కడా కనబడ్డేవి? విన్నారా విన్నారా? అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. శివధనుస్సట, పుష్పక విమానమట. అవి నీ కంటికి కనిపించవు. నీవన్నీ బూటకాలు. నీ శక్తి ఎంతో నాకు తెలుసు.
నా దర్శన భాగ్యం కోసం నిత్య పూజలు చేసే నీకు నేను కనిపించడం లేదా? నన్ను ఒక్కసారి చూడు. అమ్మో వెంగమరాజు గారు, మీ వాడికి మతి స్థిమితం లేదండి. ఏవో గాలి దియ్యాలు చోకాయి. ఇవి దైవగణ ప్రభావం మాత్రం కాదండి బాబు. వెంటనే కదిరి బ్రాహ్మణపల్లి భూత వైద్యుడి దగ్గర తీసుకువెళ్ళండి. వస్తారు. కొండమరాజు గారు, మీ మనవడు ఈశ్వరమ్మ గారు గాలి దయ్యాలు. అమ్మో ఏమిటండి దెయ్యం భూతం అంటున్నాడు? సత్యానికి ఏమైందండి? నువ్వు కంగారు పడకు ఈశ్వరి. ఇంతవరకు ధర్మవరం అనంతపురం వైద్యులకు చూపించాము. ఇప్పుడు నరసింహాచారి గారు కూడా చూశారు. చివరి ప్రయత్నంగా కదిరి బ్రాహ్మణపల్లికి తీసుకుని వెడదాం. ఆ వైద్యుడైనా బాగు చేయగలడేమో చూద్దాం. ఇది దెయ్యమో భూతమో దైవమో తెలిసిపోతుంది. ఏమో నాకేదో భయంగా ఉంది. ఏమండి సత్యాన్ని తీసుకుని వైద్యుడి దగ్గరికి నేనే వెళ్తాను. నువ్వెందుకమ్మా వెళ్ళడం? రేపు శేషమా సుశీల వస్తున్నారుగా, వాళ్ళు వెళ్తారులే. ఏరా సత్యం, వెళ్తావా? మీ ఇష్టం తాతయ్య, నాకేం కాలేదు. నన్నే వైద్యుడు ఏమీ చేయలేడు. తాతయ్య, తమ్ముడికి తోడుగా నేను వెళ్తాను తాతయ్య. అలాగేనమ్మా, వెళ్ళరా. ఓం హ్రీం క్లీం శ్రీం పటు స్వాహ. జై మహంకాళి మలయాళ భగవతి. ఓలేరమ్మ, నూకాలమ్మ, గంగాలమ్మ, కోటేరమ్మ. దండాలమ్మ 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 దండాలమ్మ. పలుకు జగదంబ పలుకు, దేవి పలుకు, శ్రీదేవి పలుకు, కాళి పలుకు, గంధాళి పలుకు, పలుకు అంబా పలుకు. చెప్పు, దెయ్యానివా, భూతానివా, ప్రేతానివా, పిశాచానివా? ఎందుకు పట్టావు? ఎక్కడ పట్టావు? చెప్పు, చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? సత్యనారాయణ రాజుని. తెలుసు. నేను అడిగింది నువ్వు ఆవహించిన శరీరాన్ని కాదు, నిన్ను. దెయ్యానివా, భూతానివా, ప్రేతానివా, పిశాచానివా? చెప్పు, చెప్పు. సత్యాన్ని, నిలువెత్తు నిజాన్ని. నువ్వు గాలి దెయ్యానివి. చెప్పు. ఉత్తరాన్ని సోకినావా, దక్షిణాన్ని సోకినావా, పడమట సోకినావా, తూర్పును సోకినావా? చెప్పు, చెప్పు. గాలి నీరే కాదు, పంచభూతాలకు సాక్షిభూతంగా నేను నేనే. పంచభూతాల్ని గుప్పెట్లో పెట్టుకున్న నా ఎదుట అమ్మ మాటే కాదంటావా? అమ్మ ఆగ్రహిస్తుంది. నన్నే అమ్మ ఏమీ చేయలేదు. నువ్వు మాటలకు లొంగని దెయ్యానివి. నిన్ను పంపిస్తా, నిన్ను బయటికి రప్పిస్తా, నిన్ను బయటికి రప్పిస్తా. డబ్బు. భయపడకమ్మా. అతను కొట్టే తమ్ముని కదమ్మా, తమ్ముడికి పట్టిన దెయ్యం. ఈ దెబ్బతో దెయ్యం మారిపోతుందమ్మా. చూడమ్మా, తమ్ముడికి ఏం ప్రమాదం లేదు. మామిడి చెట్టు కింద నడిచావా పలుకో. మామిడి చెట్టు కింద నడిచావా పలుకో. లేదు. మర్రి చెట్టు కింద నడిచావా పలుకో. లేదు. చింత చెట్టు కింద నడిచావా పలుకో. అవును, నడిచాను. అక్కడే పట్టేసింది, అప్పుడే నొక్కేసింది. ఎక్కడ ఎక్కడ పట్టింది? చింత చెట్టు మీద క్షుద్ర శక్తి. అది అలాంటి శక్తి కాదు. దాన్ని వదిలించకపోతే బిడ్డ నీకు దక్కడు. జై కాళీ, జై మహాకాళి. దండాలమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ, దండాలమ్మ 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 దండాలమ్మ. దిగు దిగు దిగు.
మంత్రమో తంత్రం వేసి దెయ్యం తిప్పండి, అంతేగాని పసివాడిని కొట్టకండి. మీకు చేతులు దండం పెడతాను. ఏమండి మీరన్నా చెప్పండి, కొట్టొద్దని చెప్పండి. వాడికేం కాదు, ఈ దెబ్బతో దెయ్యం వదిలిపోతుంది. భయపడకండి, భయపడకండి. మంత్రాలతోటి తంత్రాలతోటి దిగేది కాదు ఇది. తింతిని భూతం. దిగో దిగో. నేను కొడుతున్నది మీ బిడ్డను కాదు, మీ బిడ్డను ఆవహించున్న భూతాన్ని. జై భం. అమ్మా ఏంటమ్మా? అలాగా తల్లి, అలాగేనమ్మా. మీరెవరితో మాట్లాడుతున్నారు? మలయాళ భగవతితో. ఈ తింత్రిని భూతాన్ని వదిలించాలంటే నవగ్రహ సహకారం తీసుకుని నవచక్ర వ్యూహాన్ని రచించమంటుంది. అయితే ఏం చెయ్యాలి? అంగవంగ కళింగ కాశ్మీర లబక జబక జబక లబక 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 జబక జబక భిక్షాలు చెప్పు. 9 జాతుల ఆకులు, 9 జాతుల పండ్లు, 9 జాతుల పువ్వులు, 9 రంగుల గాజులు, 9 వెండి కాసులు అన్ని కలిపి కుండములో వేయాలి గురువా. జై మలయాళ భగవతి. ఇందులో వెయ్యాలా? ఇందులో వేయాలి. ఇదిగోండి 9 వెండి నాణాలు. దండాలమ్మ 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 దండాలమ్మ. జై భగవతి. దండాలమ్మ దండాలమ్మ దండాలమ్మ. ఈశిత్వ సిద్ధే వశిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే ఇచ్ఛా సిద్ధే సాకార సిద్ధే. జై భగవతి, జై భగవతి, జై భగవతి. ఏమిటి గుర్తులు తీశారు దానికి? జై మలయాళ భగవతి. ఏమిటి ఏమిటి మీరు చేస్తున్నారు? దేనికి? ఈ గొలుసులతో భూతాన్ని బంధిస్తున్నాను. వద్దు, మా తమ్ముని బంధించొద్దు. వద్దు. ఆగు. నేను అగ్గి అవుతాను, నీ బిడ్డ బుగ్గి అవుతాడు. నీ బిడ్డ నీకు దక్కాలంటే హింస తప్పదు. ఇది మామూలు దెయ్యం కాదు, పొగరుబోతు దెయ్యం. తలకెక్కి కూసుంది. దీన్ని కట్టి పడేసి దించుతాను. వద్దు, నా తమ్ముని ఎనుపు కలుసుతో కట్టేయద్దు, వాడిని హింసించొద్దు. పసివాడిని అలా కట్టేయకండి, వదిలేండి. మీకు దండం పెడతాను. వద్దండి, మా తమ్ముడిని వదిలేయండి, మా తమ్ముడిని వదిలేయండి. ఓం హ్రీం హ్రీం శ్రీం. దిగో దిగో దిగో. వదిలేయండి. వాడిని హింసించొద్దు. దిగేవా? దిగో. ఎక్కితే కదా దిగడానికి. ఏయ్! అమ్మ మాటకే ఎదురు చెప్తావా? ఓం నమ త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి. అమ్మా ఏంటమ్మా? అలాగా? అలాగే తల్లి. తలగొరగమంటావా? అలాగే. భిక్షు కత్తి ఇస్తాను గురువా. ఆగు. ఈ గీటు దాటారు రగతం రగతం కక్కుకుంటారు. ఉదర పేగులు మెలికలు తిరిగి గిజగిజ కొట్టుకుంటారు. డప్పు. మీకేం కావాలో చెప్పండి, ఎంత డబ్బులు కావాలో నేను ఇస్తాను. వద్దు వద్దు, మీకు దండం పెడతాను. మా తమ్ముడు పారిపో 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 పారిపో. కొరిగేసిన ఈ తలదోచే పారిపో. ఇంద్రిని భూతమా, నీ తల కొరికి నిన్ను తరివేశా. నీ తల కొరిగేశా, నిన్ను తరివేశా, నీ తాడు తెచ్చేశా. అనకాపల్లి అంకాలమ్మ, దేవరం మా ఊళ్ళమ్మ,
సూళ్ళూరుపేట చెంగాళమ్మ కొట్టో డప్పు. చూపించినా నవ్వుతూనే ఉన్నావంటే తిత్తిని పోతాన్ని మించిన మహాక్షుద్ర శక్తివే. నీకిలా కాదు పిచ్చో. వద్దు, ఆగండి. ఈ హింస మేము భరించలేము. మా తమ్ముడు నేను తీసుకెళ్ళిపోతాను. ఆగండి. అడుగు ముందుకేసావో రగతం రగతం కక్కుని చచ్చిపోతావు. కడుపులో పేగిలి మెలి తిరిగి చచ్చిపోతావు. క్షుద్ర శక్తి నిన్నే ఆవేస్తుంది. జై మహాకాళి. డప్పు. వద్దు, వద్దు, నా తమ్ముడిని హింసించకండి. వద్దు, ఈ శిక్ష చాలదు దీనికి. ఈ క్షుద్ర శక్తి క్రూర శక్తి. ఇది మొండికేసిన ఆడదయ్యం. దీని కళ్ళల్లో కలికం పెట్టి శతగట జలాభిషేకం చేయిస్తా. ఊపిరి తిరక్కుండేలా చేస్తా. పాతాళ గంగలో కలిపేస్తా. తెప్పించండి నీళ్లు, 101 బిందెలు. ఆపండి, వాడు ఏం చెయ్యొద్దు. ఆపండి. వాడి ఇవన్నీ భరించలేను. దయచేసి వదిలిపెట్టండి. వాడిని ఏం చెయ్యొద్దు. Blame cream sim. Om Aim Isrim. Om Aim Srim. Om Aim Srim. Om Aim Srim. Om Aim Srim. Om Aim Srim Srim Cream. 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 దింపే తల్లి తరిమే తల్లి, 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 దింపే తల్లి తరిమే తల్లో తల్లో. రండి, సత్యాన్ని విడిపించమాను. ఇదే మంచి అందరం. తమ్ముడు, రా తమ్ముడు.
చాలే వెంకమ్మ, అదే తగ్గిపోతుంది. ఏం బాబు, నొప్పిగా ఉందా? ఏ పాపం ఎరుగని పసివాడిని ఇంతగా హింసించి శిరోమండను కూడా చేశాడు ఆ పాపి. వాడి చేతులు పడిపోను. చూసావా సుబ్బమ్మ, భూత వైద్యుడి దగ్గరికి వద్దు వద్దని ఎంతో మొత్తుకున్నాను. నా మాట ఎవరైనా వింటేనా? తల మీద ఘాట్లు కూడా పెట్టాడు. నా బాబు ఎంత బాధపడ్డాడు. ఆ బాధని ఎలా భరించగలిగాడో. ఏదో మంత్రం వేసి నయం చేస్తారనుకున్నావు, ఇలా హింసిస్తారని అనుకోలేదమ్మా. చికిత్స కోసం తీసుకెళ్ళి ఇన్ని చిత్రహింసలు పెడతాడా? వాడు భూత వైద్యుడు కాడు, వాడే భూతం, రాక్షసుడు. వాడి పద్ధతులన్నీ చాలా మొరటి పద్ధతులు తాతయ్య. అందుకే చెప్పా చేయకుండా తప్పించుకొని వచ్చేసాం. అలా చేయకపోతే ఏ మంత్రమో తంత్రమో వేసి మన సత్యానికి హాని కలిగిస్తాడని భయపడ్డాం. పోనీ శేషముగా ఆ మాత్రం ఆలోచనైనా వచ్చింది. ఈశ్వరమ్మ, ఇక ఈ వైద్యాలన్నీ మానేయండి. సత్యం ఆ సత్యనారాయణమూర్తి వరప్రసాదం. ఆ దేవుడే సత్యానికి అండగా ఉంటాడు. నేను వెళ్ళొస్తాను ఈశ్వరమ్మ. వస్తాను సత్యం. అలాగే సుబ్బమ్మ. వద్దు వెంకమ్మ, అదే నయమైపోతుందిలే. అలా అనకు సత్యం. కాస్త మందు రాయించుకుంటేనే కానీ నయం కాదు. వద్దనకూడదు, మందు రాయించుకో బాబు. వద్దు. నాయనా సత్యం, అమ్మ చెప్పినట్టుగా వెళ్ళి మందు రాయించుకుంటే త్వరగా తగ్గిపోతుంది. ఆ తర్వాత నీ స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. మన ఇద్దరం కలిసి చిత్రావతి దాకా నడిచి వెళ్ళొచ్చు. సరేనా? అలాగే తాత. ఏమిటో సత్యం లేకపోవడం వల్ల బడి ఎంతో బోసిపోయినట్టుంది. ఆ తేలుకుట్టిన సంఘటన సత్యంలో మార్పు తెచ్చిందంటున్నారు. పుట్టపర్తిలో వైద్యం చేయిస్తున్నారట. సత్యం ఉంటే ప్రార్థనా గీతం ఎంత శ్రావ్యంగా నిజమండి. ప్రార్థన మాట అటుంచండి, నా కలం పోతే టక్కుని చెప్పేశాడు. దైవాంశ సంభూతుడు గురించి మాట్లాడుకుంటుంటే పానకంలో పుడకలాగా మీ పెన్ను ప్రస్తావన ఏంటండి? నిజమే మాస్టర్, సత్యం స్కూల్లోంచి వెళ్ళిపోయాక ఏమీ తోచట్లేదు. సత్యం ఉంటే ఎంత సంబరంగా ఉండేది, ఎంత సందడిగా ఉండేది. అరేరే, నెత్తి మీద జుట్టు వచ్చేసిందే. కళ్ళ నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోయాయా? నొప్పి పుడితే కదా తాత తగ్గడానికి. అవునులే, నీకు ఏ నొప్పి తెలియదుగా. నీ సహనం ముందు అన్ని నొప్పులు ఓడిపోతాయి. మనోబలం ఉంటే ఏ బాధ మన దగ్గరికి రాదు తాత. ఈశ్వరి చూడు, సత్యం మళ్ళీ ఉరవకొండ వెళ్ళి చదువు పూర్తి చేస్తానంటున్నాడు. వద్దండి, సత్యం చదవకపోయినా పర్వాలేదు. వాడు మన కళ్ళ ముందు ఉంటే అంతే చాలు. వాడు ఆరోగ్యమే మనకు కావాల్సింది. నిజమే ఈశ్వరి, నీ మనసులోని బాధ నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు సత్యం ఆరోగ్యం కుదటపడిందిగా, వాడి భవిష్యత్తు కూడా మనం ఆలోచించాలి. ఏం సత్యం, మళ్ళీ ఉరవకుండా వెళ్తావా? వెళ్తానక్క, నా సంకల్పం మారదు. సరే, వాడిష్ట ప్రకారమే కానివ్వండి. శేషమరాజు గారు. మీరా? రండి రండి, దయచేయండి. నమస్కారం. కూర్చోండి. నమస్కారం అండి. ఏమిటి పెద్దలందరూ దయచేశారు? ఏమిటి విశేషం? శేషమరాజు గారు, మీ తమ్ముడు సత్యం మీకు తమ్ముడే అయినా అందరికీ ఎంతో దైవ సమానుడు. ఆయన మహిమల గురించి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటుండే విన్నాం. మా తమ్ముడు సత్యం చిన్నవాడండి, ఏదో కాస్త వింతగా ప్రవర్తించవచ్చు. మీరు అలా సాధారణంగా చెప్తే ఎలాగండి? మీ తమ్ముడే గనక అతని ప్రవర్తన మీకు వింతగా అనిపించినా మాకు దేవుడితో సమానం. కనుక మేము హంపి క్షేత్ర దర్శనార్థం మన సత్యమును మీ కుటుంబ సభ్యులను సాధారణంగా ఆహ్వానించడానికి వచ్చాం. సత్యం మా ఊరికి వస్తే అక్కడ ప్రజలందరికీ ఎంతో సంక్షేమం జరుగుతుందని మా నమ్మకం. ఆయన పాదాలు తగిలిన భూమి పునీతం అవుతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి సత్యాన్ని తీసుకుని రండి. హంపి శిల్పకళా సౌందర్యాన్ని తిలకించి విరూపాక్షుని దర్శించుకుని హోస్పేట్ వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. సత్యం, హంపికి వెళదామా? విరూపాక్షిని దర్శించుకొని రావచ్చు. మీ ఇష్టం. నా ఇష్టం కాదు, నిన్ను ఆహ్వానించడానికి పెద్దలందరూ వచ్చారు. వారికి నేను మాట ఇవ్వాలిగా. చెప్పానుగా, మీ ఇష్టం. ఏమండి, ఒకసారి ఇలా రండి.
ఒక్క నిమిషం అండి. బాబు గారు, మీరు తప్పకుండా రావాలి. మా మాట కాదనకండి. మిమ్మల్ని చూడాలని మా ఊళ్ళో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చూడండి, స్థలం మార్పు వల్ల, కొత్త ప్రదేశాలు, కొత్త వింతలు చూడడం వల్ల మన సత్యంలో కొంత మార్పు రావచ్చని నా నమ్మకం. కాదనకుండా వస్తానని చెప్పండి. అలాగే. మీరందరూ ఇంత అభిమానంతో పిలుస్తుంటే కాదనలేకపోతున్నాం. ఆ విరూపాక్షిని దర్శనం కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా మేమందరం వస్తాం. చాలా సంతోషం అండి. మేము సెలవు తీసుకుంటామండి. మంచిది. తమ్ముడు, అటు చూడు. హంపి నగరం శిల్ప సంపదకు జగత్ప్రసిద్ధి చెందిన అద్భుతమైన నగరం. ఇక్కడ రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట. అవునండి. శేషమరాజు గారు, ఇది 1000 స్తంభాల మంటపం. ఇదేనండి? ఇక్కడ స్తంభాలను మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి. ఆహా, అంతేకాదండి, ఇక్కడ రాయలవారి కాలంలో నృత్య ప్రదర్శనలు జరిగేవంట. సంగీత, వాయిద్య, నృత్య కళలన్నీ ఈ మంటపంలో ఊపిరి పోసుకునే ఉంటారు. అవన్నీ గతించిన వైభవాలేండి. ఆ రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. అయినా వారు చరిత్రలో మిగిలిపోయారు. ఇక్కడి శిల్పాలు వారి అభిరుచికి తార్కాణాలు. ఆహా, ఈ శిల్ప సౌందర్యం ఎంత గొప్పగా ఉంది. శిల్పాలలో జీవం ఉట్టిపడుతోంది. ఇది 1000 స్తంభాల మంటపం. ఈ స్తంభాలను మీటితే సప్త స్వరాలు పలుకుతాయట. ఈ అద్భుతం చూశారా? ఇది ఏకశిలారథం. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా అవునండి, శిల్ప సౌందర్యం అణువణువునా ఉట్టిపడుతున్న అపూర్వ సృష్టికి ప్రత్యక్ష తార్కాణమే ఈ హంపి క్షేత్రం. సృష్టిని చూస్తారు గాని సృష్టికర్తను చూడరు. తరతరాలు గడిచిన ఎండకు వానకు చెక్కు చెదరని ఈ శిల్ప సౌందర్యాలు గొప్పవి. వాళ్ల పనితనం అంతకన్నా గొప్పదన్నా. ఈ రాళ్లకు ఊపిరి పోసిన చేతులు ఎంత గొప్పవో. నిజమే, సృష్టికి ప్రతి సృష్టి చేశారు విజయనగర సామ్రాజ్య రాజు. సత్యం, ఈ హంపి శిల్ప సౌందర్యాలన్నీ నచ్చాయా? శిల్పాలన్నీ అందంగా ఉన్నాయన్నా. నాకీ శిల్పాలలో వీటిని చెక్కిన శిల్పులే కనిపిస్తున్నారన్నా. శిల్పులే కనిపిస్తున్నారా? అంటే శిల్పాలు కనిపించడం లేదా? బాహ్య సౌందర్యం అందరికీ కనిపిస్తుంది, అంత సౌందర్యం కొందరికే కనిపిస్తుంది. నేను ఈ శిల్పాలను, వీటిని చెక్కిన శిల్పులను కూడా చూడగలిగాను. సత్యం అన్నింటిలోనూ అంతర్గతమైన విషయాలను గ్రహిస్తాడు. అందరూ చెట్టును చూడగలిగితే సత్యం చెట్టు వేళ్లను కూడా చూడగలడు. వేరు లేనిదే చెట్టు లేదు, ఉలి లేనిదే శిల శిల్పం కాదు, చెయ్యి లేనిదే ఉలి పనికిరాదు, నిశ్చలమైన మనస్సు లేనిదే చెయ్యి చెయ్యవలసిన పని చెయ్యలేదు, భగవత్ చింతన లేనిదే నిశ్చలమైన మనస్సు కలగదు, పూర్వజన్మ సుకృతం లేనిదే భగవత్ చింతన కలగదు. విన్నారుగా మా వాడి మాటలు ఎంత వింతగా ఉన్నాయో. వయసు తగిన మాటలేనా ఇవన్నీ? సత్యం బాల మీద శేషంరాజు గారు. ఏం బాల మీదవో ఏమిటో. వయసుకు తగ్గ మాటలు, తెలివికి తగ్గ చేష్టలు ఉన్నాయా వీళ్ళో? ఇదే విరూపాక్షుని ఆలయం. రండి. రాతం రా.
రండి, గర్భగుడికి వెళ్ళి విరూపాక్షుని దర్శనం చేసుకుందాం. సత్యం, గుళ్ళోకి రాకుండా నువ్వు ఇక్కడే ఉండిపోయావే? మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటాను. విరూపాక్షుని దర్శనార్థం హంపికి వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళడమా? రండి వెళదాం. నేను ముందే చెప్పాను కదండి, వాడిదంతా వింత వాలకం అని. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎలా ప్రవర్తిస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. వాడు రాకపోయినా మరేం పర్వాలేదు, మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం. సత్యం, ఇదిగో ఈ సామాన్ అంతా నీ దగ్గర ఉంచుకో. ఇదిగో ఇవన్నీ జాగ్రత్తగా తీసుకొని ఇక్కడే కూర్చో, పరధ్యానంగా ఉండకో. రండి వెళదాం. ఓం విరూపాక్షాయ నమః. ఓం నిధనపతజే నమః. ఓం నిధనపదాంతికాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం సర్వలింగాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజాం సమర్పయామి. జమజాపూర్వోక్త దేవంగణ విశేష ప్రతిష్టాయాం శుభతితో నామధేయస్య పేరు శేషంరాజు. శేషంరాజు నామధేయస్య భరద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రోద్భవస్య విరూపాక్ష స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం విరూపాక్ష స్వామి. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతేర్దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతోర్దేవాయ నమః. ఓం భవస్య దేవస్య పత్నీ నమః. ఓం సర్వస్య దేవస్య పత్నీ నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నీ నమః. దేవస్య పత్నీ నమః. హిరణ్యపాత్రం మధోః మధవ్యోసాదీతే ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆజుస్తేజో దధాతి. విరూపాక్ష స్వామినే నమః. సంశయామి యోపాం పుష్పం వేదావాన్ పశువాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాహం పశువాన్ భవతి. యహేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. విరూపాక్ష లింగం సత్యం కనిపిస్తున్నాడేమిటి? అరే, మన సత్యంలో ఉన్నాడే. సామాన్ దగ్గర కాపలా కూర్చోమన్నాం, లోపలికి ఎలా వచ్చాడబ్బా? అవును, నిజమే. ఇక్కడికి ఎలా వచ్చాడు? అదే నాకు అర్థం కావటం లేదు. మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు లోపలికి వచ్చి ఉంటాడేమో. ఎందుకైనా మంచిది, నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అలాగే. సత్యం, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదా? ఓహ్, సరే, ఇక్కడే కూర్చో. ఆయతనవాన్ భవతి. యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై చంద్రమస ఆయతనవాన్ భవతి. యహేవం వేద చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటిది? నాకు ఒక్కడికే కనిపిస్తున్నాడా, లేక వీళ్ళందరికీ కనిపిస్తున్నాడా? తప్పండి, జరగండి, ఒక్క నిమిషం ఆగండి.
వచ్చావా? లోపలికా? నాకేం తెలుసు? అయితే ఇక్కడే ఉన్నావా? మ్మ్. ఓ, సరే సరే, నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే కూర్చో, సామాన్ జాగ్రత్త. ఆ? భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి. అకాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షేకనం విరూపాక్షపాదోదకం పావనం శుభం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం. శేషమరాజు గారు, సత్యం అక్కడ ఉన్నాడో లేదో అని చూడడానికి వెళ్ళొచ్చారు. అవునండి. అక్కడ ఉన్నారా? ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అదే నాకు బోధపట్టలేదు. చెప్పాం కదండి, సత్యం సామాన్య బాలుడు కాదు, ఆయనలో దివ్యత్వం ఉంది. ఇదంతా ఆయన లీలలు. అంతా భ్రమగా ఉంది. భ్రమ కాదండి శేషమరాజు గారు, ఇదంతా నిజమే. ఏమిటో అంత తికమగ్గా ఉంది. ఆయతనవాన్ భవతి యహేవం వేద విరూపాక్ష స్వామి ప్రసాద ఫల సిద్ధిరస్తు క్షేమాభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని సంతు. విరూపాక్షుని దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఆ విరూపాక్షుడే నీకు విద్యా వివేకాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థించాను. దేవుని చూపు అందరి మీద పడుతుందన్నా. ఎవరు ఆ చూపును గుర్తిస్తే వారికి దేవుని అనుగ్రహం కలుగుతుంది. సూర్యకిరణాలు ఈ ప్రపంచానికే వెలుగునిస్తాయి, కానీ ఆ కిరణాల్లో అగ్ని దాగి ఉంటుందని అందరికీ తెలీదు. భూతద్దం ఆ వెలుగులో చూపిస్తే ఆ అద్దం కింద ఉన్న వస్తువులో అగ్ని కనిపిస్తుంది. అలాగే అందరిలోనూ మనసున్నా కొందరి మనసులు భూతద్దాల మాదిరిగా అగ్నిని చూడగలవు, దైవాన్ని చూడగలవు. దేవుడు మనల్ని చల్లగా చూడాలంటే మనం దేవుణ్ణి చక్కగా చూడాలి. విన్నారుగా మా వాడి వింత మాటలు. ఇదండి వీడి ధోరణి. ముఖ్యమైన స్థలాలన్నీ దర్శించాం. మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. అలాగే, పద వెళదాం.